నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. నర్సాపురం ప్రజలతో కలిసి భోజనం చేసిన కలెక్టర్. సీతారాంపురంలో గుడిసెపై కూలిన వృక్షం. నర్సాపురం డిఎస్పీ శ్రీవేదకు అరుదైన గౌరవం. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే. ఇప్పుడు కాసేపు ప్రకటన. శ్రీ శంకర ఈఎన్టీ హాస్పిటల్ ప్రారంభించి ప్రథమ సంవత్సరం పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ యాళ్ల ప్రియా రమేష్ గారు ఎంబీబీఎస్ ఎంఎస్ ఈఎన్టీ, చైర్మన్ అండ్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్, హెడ్ అండ్ నెక్ సర్జరీ, 6,000+ సక్సెస్ఫుల్ సర్జరీస్, 18,000+ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్, 100% సక్సెస్ రేట్, అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ ఇయర్ అండ్ మైక్రో ఇయర్ సర్జరీస్, అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ నోస్ అండ్ సైనస్ సర్జరీస్, pediatric ENT surgeries, adenoids and tonsillitis, critical care microscopic head and neck surgeries, 24/7 ENT emergency and critical care. Sri Shankara ENT Hospital, అత్యాధునిక చెవి ముక్కు గొంతు హాస్పిటల్, యూనియన్ బ్యాంక్ ఎదురుగా బ్యాంక్ స్ట్రీట్, పాలకొల్లు. సెల్ నంబర్ 9542374424. తిరిగి మళ్ళీ వార్తలకు స్వాగతం. నర్సాపురం మండలంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను బుధవారం కలెక్టర్ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. బాధితులకు భోజనాన్ని స్వయంగా వడ్డించి కలెక్టర్ కూడా వారితో పాటు కూర్చుని భోజనాన్ని స్వీకరించారు. నర్సాపురం మండలం సీతారాంపురం సౌత్ గ్రామంలో తుఫాన్ ఈదురుగాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. కాలువ పక్కన సుమారు 30 కుటుంబాలు పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. బుధవారం ఈదురుగాలులకు వర్షాలు భారీ వృక్షాలు గుడిసెలపై పడ్డాయి. నర్సాపురం డిఎస్పీ డాక్టర్ శ్రీవేదకు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 31న గుజరాత్ లోని కెవాడియా వద్ద నిర్వహించే ఏకతా దివాస్ పరేడ్లోని ఏపీ పోలీస్ బృందానికి ఆమె నాయకత్వం వహించుతున్నారు. మొంతా తుఫాన్ కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, ఇళ్ల పైకప్పు దెబ్బతినడం వంటి నష్టాలు సంభవించాయి. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ బుధవారం నర్సాపురం మున్సిపల్ పరిధిలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను స్వయంగా సందర్శించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో కొన్ని వార్తలతో కలుసుకుందాం. నమస్కారం.